అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండలంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు ఆజ్యం పోస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్న తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మెరిడియన్ కాస్టింగ్ అనే పేరుతో బోధనం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చెరువు పైభాగంలో 3 ఎకరాల 14 సెంట్లలో మెరిడియన్ కాస్టింగ్ అని ఒక యూనిట్ని ప్రారంభిస్తున్నారు. వేరే వాళ్ళు మెరిడియన్ కాస్టింగ్కు రోడ్డు అనుమతులు లేకుండా నోడా అప్రూవల్ తెచ్చుకోవడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నోడా అధికారులు కానీ, అదే మాదిరిగా తిరుపతి జిల్లా కలెక్టర్ గారిని కానీ, గూడూరులో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని కానీ, అదే మాదిరిగా చిల్లకూరు ఎంఆర్ఓ గారిని కానీ అందరినీ కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా అసలు రోడ్డు లేకుండా పర్మిషన్ ఎలా ఇచ్చారో నోడా అధికారులు చెప్పాల్సినటువంటి పరిస్థితి, అదే మాదిరిగా తోడా అధికారులు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ నేను అడుగుతున్నాను, 3 ఎకరాల 14 సెంట్లు యూనిట్కి 2 ఎకరాల 50 సెంట్లు భూమిని దారాదత్తం చేయడానికి ఎంఆర్ఓ గారికి ఏం అధికారం ఉందని నేను అడుగుతున్నాను. చిల్లకూరు ఎంఆర్ఓ గారు చెప్తారు, ఇవాళ 2.5 ఎకరా ఇవ్వడమే కాకుండా స్కెచ్ ప్లాన్ మీద సంతకం పెట్టి తహసీల్దారు మరియు అదేవిధంగా ఆ మండల సర్వేరు ఇద్దరు కూడా కాగితాలు ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ బోధనం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భూమిని మీరు మేతపురం బోకుని ఏ విధంగా దారాదత్తం చేస్తారని అడుగుతూ ఉన్నాను. మేతపురం బోకుని ఇచ్చేటప్పుడు కనీసం పంచాయతీ అప్రూవల్ కానీ స్థానిక అధికారుల్లో ఎవరు కూడా అనుమతులు లేకోకుండా నువ్వు ఏ విధంగా వాళ్ళకి స్కెచ్ ప్లాన్ ఇచ్చావని అడుగుతూ ఉన్నాను. దాంట్లో ఎంత అవినీతి జరిగిందో నేను వెంటనే ఎందుకు సస్పెండ్ చేయకూడదని నేను అడుగుతున్నాను. అదేవిధంగా చిల్లకూరు మండలంలో బైపాస్లో ఉన్నటువంటి దాదాపు 20 లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఒక లేఅవుట్లో అయితే మూడు పక్కల పంట కాలువలు ఉన్నాయి. సాగునీటి కాలువలను పూర్తి చేయడం జరిగింది. నేను ఆర్టీఐ అడిగితే దానికి ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. అదేవిధంగా ఒక లేఅవుట్లో అయితే సాగునీటి కాలువలు, తెలుగుగం కాలువలు కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కాలువలు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకంగా కాలువను పూర్తి చేసి లేఅవుట్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ లేఅవుట్లో కుంటపురం బోక్ అయితేమి, కాలువపురం బోక్ అయితేమి దాదాపు 7 ఎకరాలు ఉంది. అంకణం 1,00,000 రూపాయల చొప్పున, 1,00,000 నుంచి 1,40,000 చొప్పున కూడా అమ్మడం జరిగింది. కానీ వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవు నువ్వు? అదే మరిగా నేను లేఅవుట్లో వేసేటప్పుడే వాళ్ళకి అదేమో ఇరిగేషన్ అధికారులకు కానివ్వండి, అదేవిధంగా ఎంఆర్ఓకి కానివ్వండి అందరూ కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే మరిగా నేను ఆర్టీఐ అడిగాను, ఇంతవరకు కూడా ఆన్సర్ ఉన్నటువంటి పరిస్థితి. అదే మాదిరిగా చిల్లకూరు మండలంలో దాదాపు 100 కొలిది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. డంపింగ్ యార్డుల కోసం డంపింగ్ యార్డులు ఇచ్చేటప్పుడు వారందరూ కూడా ఎంత అవినీతి జరిగిందో దీనిపైన విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అటవీ భూములు కానివ్వండి, సాగునీటి కాలువలు కానివ్వండి, సిలికా తవ్వేటప్పుడు గుంటలు ఏమంటారు కానివ్వండి, అదే మరిగా సాగునీటి కాలువలు కావండి అన్ని పూర్తి చేసి చిలుక విక్రయం జరగడం జరిగింది. అదేవిధంగా వాటిపైన ఎన్నోసార్లు మేము మైనింగ్ అధికారుల దగ్గర కానివ్వండి, తహసీల్దార్ ఆఫీస్ ముందు కానివ్వండి ఎన్నోసార్లు మేము ధర్నా చేయడం జరిగింది. తహసీల్దార్ కనీసం వాడికి నోటీస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అదే మాదిరిగా ఇవాళ మట్టి కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి అన్ని కూడా వాళ్ళకి ఏ విధంగా నువ్వు సాగరమాల రోడ్డుకి ఇస్తా ఉన్నావని నేను అడుగుతున్నాను. సాగరమాల రోడ్ల వాళ్ళ దగ్గర మీరు అలైన్మెంట్ మార్చినందుకు ఎన్ని కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారిపై చర్యలు చేపట్టాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈ ఎంఆర్ఓ మీద నేను ధర్నా చేస్తూ అదే మరిగా ఎన్నోసార్లు వాళ్ళ మీద కూడా కాగితాలు ఇవ్వడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, ఈ కలెక్టర్ గారు కానివ్వండి చొరవ తీసుకోకపోవడం దుర్మార్గం అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.